నాకేమన్నా గేర్ బ్రేక్. లాక్స్ లేక్స్ డిఫరెంట్ కానీ వాటర్ బాడీ సైజ్ ఇంతే. కమ్ ఆన్ గాయ్స్. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి పొలాక్ తెచ్చిండు దేవుడు. థ్యాంక్ యూ దేవుడు. అటు సైడ్ ఇట్లా పోవచ్చు. వెళ్దామా? పోదామా? తీసుకో. ఎడిపోతారు ఎక్కినప్పుడు ఎట్లా బండి లాగా నడిపిస్తారు. సొంత మోంట అన్ని కట్టే చెత్తిరి ఫోన్ వ్లాగింగ్ అంటే కష్టం అవుతుంది. చెత్తిరి పట్టుకో. ఫినిష్ చెట్టు మీకు ఎక్కలేమంటావు? చెట్టు మీకు ఎక్కలేము. జిప్ లైన్ నుంచి స్టార్ట్. కట్టప్ప తల్లి సమర శంఖం పూరించు. హే గైస్, ఎట్లున్నారు అందరూ? నేనైతే ఇవాళ డెలమేర్ ఫారెస్ట్కి వచ్చిన నా ఫ్రెండ్స్తో పాటు. డెలమేర్ ఫారెస్ట్ అనేది ఇక్కడ మాకు చాలా దగ్గర, జస్ట్ ఒక 30 minutes ఉంది. సో ఒక అట్లా గెట్ ఓవర్ లెక్క నేచర్లో కలిసిపోదాము, కొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి వచ్చినాం. సో ఇప్పుడే వాన పడుతుంది. నేను వ్లాగ్ ఇస్తున్నారా? తీసుకో, ఇది పట్టుకోండి. అరే యా, హోల్డ్ దిస్ రే. ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఇట్లా చాలా రోజుల నుంచి బయటకి పోతలేమని చెప్పేసి వాళ్ళ బయటకి తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ని. అలా తీయకు నువ్వు పిచ్చిలాగా అంతా మనం రాజమాత శివగామి. ఇదా ఇది అది ఇప్పుడు ఎప్పుడు? అరే డెలమేర్ ఫారెస్ట్ నియర్ పార్కింగ్ రా. ఇగో ఇక్కడ ఉన్నాం కదా, బాన్స్ బ్రిడ్జ్ రా. మనం మెయిన్ ఎంట్రీ అడవిలో అరుపులు సీన్ 2 టేక్ 2 కమాన్. చెక్కది ఉంటది, స్కల్ప్చర్. ఇది స్కల్ప్చర్ అంటారు, ఇంగ్లీష్ లో స్కల్ప్చర్ అంటారు, తెలుగులో చెక్క బొమ్మ అంటారు. ఓకేనా? నిన్నైతే చెక్క అని ఏ లాంగ్వేజ్ లో కూడా నువ్వైతే అదే కదరా. సో ఇది గైస్ చాలా బాగుంది కదా, చూడండి. బాగుండకపోయినా చూడండి. చూడండి గైస్, ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి, ఆపిల్ చెట్లు ఉన్నాయి. ఈ యాపిల్ ఇక్కడ చూడండి. యాపిల్ చెప్పరా, ఎట్లుంది దినకర్? ఎట్లుంది ఇది? ఇటు చెప్పు. నీ లాంగ్వేజ్ చెప్పాలా? గోవా లాగా ఉంది రా. గోవా జామ్ హాయ్. అక్కడ మంచిగానే తిందాంలే. ఇప్పుడు కాదు ఇది ఇంకా. Come on guys, cheers. సైకిల్ ట్రైల్స్ కూడా ఉన్నాయి గైస్. సో మా దగ్గర సైకిల్ లేదు కాబట్టి కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు పొలాలకు పోతా ఉంటాడు. ఇలాగ పోతుండు. చూడండి ఇక్కడ పైన్ ట్రీస్ ఎట్లా ఉన్నాయో. వీడు మా వాకింగ్ అనుకుంటే నువ్వు ఎందుకు వస్తున్నారు బురదలకి? వీడు ట్రెక్కింగ్ వచ్చినాడు ఇట్లా వైట్ షూ చేసుకొస్తుంటాడా గైస్? చూడండి ఫ్రెండ్స్, పెద్ద కామెడీ క్యారెక్టర్ దినాకర్ అనేది. ఇగో ఇట్లా ఇంగ్లీష్ మూవీలలో ఉంటాయి దయ్యాలు, గోస్ట్ స్టోరీస్ ఇన్ ఇంగ్లీష్ మూవీస్ ఆర్ రాంగ్ టర్న్ చూసావా? రాంగ్ టర్న్, యా ఎగ్జాక్ట్లీ. హౌ యు సా ద రాంగ్ టర్న్? రాంగ్ టర్న్, యు డిడ్ంట్ వాచ్ ఇట్? యు హావ్ టు వాచ్ దట్. అవి వస్తున్నారా రాంగ్ టర్న్ వాళ్ళు? గిడికి అట్లనే ఉందిరా నిజంగా, రాంగ్ టర్న్ లాగానే. చాలా డేంజరస్ గైస్.
చాలా మంది అడుగుతా ఉన్నారు లాంగ్ వీడియోస్ చేస్తలేవు ఎందుకురా మాకు అక్కడ యూకే చూపించు అని అంటున్నారు. బట్ రీసెంట్గా నేనైతే 1.5 month నుంచి చాలా బిజీ అయిపోయినా. ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి రా. అది అంతే మరి, కట్టెలే బాయ్స్ రా, కట్టే ఉండాలి, మంచి కట్టెలే ఇంకోరే ఫస్ట్. యు నో దేర్ ఈస్ ఏ వెరీ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ కట్టే అండ్ బాయ్స్. ఎందుకంటే చిన్నప్పుడు కూడా there is a very good relationship between boys and sticks. We love sticks, because we feel like this stick is our sword, like our weapon. Do you know that? I think yeah, you might have seen a lot of guys. There is a page called Stick Nation in Instagram. Yeah, even they review sticks actually. shoot capture ఏదో ఒకటి రా. గాయస్ నేనైతే ఒక కట్టె తీసుకున్నా, తెలుసు కదా మనకు ఇంటికాడ బర్లం కొట్టనీకైతే కట్టెలు అయితే బల్లెలు ఇంకోటి ఇప్పుడు తీసుకున్నా. ఇప్పుడు కాదు, ఇక్కడ సౌకర్యంగా ఉంది, మంచి కట్టెలు ఇంకొని మంచి రివ్యూ చేద్దాం రా. నిశాంత్ తావు, ఇద్దరం చేద్దాం. స్టిక్ నేషన్కి పంపిస్తారా వీడియో, మస్తుంటుంది. ఇక్కడ చెట్లకు కూడా వీళ్ళు మార్కింగ్ వేసారు, చాలా బాగుంది. ఇక్కడ మార్క్ చూసిన అన్నిట్లో బ్లూ కలర్ మార్క్ ఉంది, చూడు. చాలా బాగుంది గైస్. తెలిసేగా ఇక మన గుట్టలలో తిరిగినట్టే ఉంటుంది అట్లా. దీన్ని మనం హైకింగ్, ట్రెక్కింగ్ అని రైలింగ్ ఏదో పేర్లు పెడతారు స్టైల్గా. లేకుంది, ఎందుకు లేదు? కమాన్ దినాకర్, గడిపోతున్నాయి. నేను చూసి కాపాడుకుంటూ నడుస్తున్నాను. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ సైకిల్ పోతుంది కదా, మన ఈ ఆఫ్ రైడింగ్ సైకిల్స్ చేస్తారు కదా, దీంట్లోనే చేస్తారు మేజర్గా. కానీ ఇక్కడ మనకు సైకిల్ లేదు. నెక్స్ట్ టైం మనం సైకిల్ కొని ఇక్కడికి వస్తాం, అప్పుడు మంచి వీడియో పెడతాం. కమాన్ గైస్, వై ఆర్ యూ టైర్డ్? కమాన్. టేక్ ఏ స్టిక్, ఓకే? స్టిక్ విల్ హెల్ప్ యూ లైక్ దిస్. మన విజిటర్ సెంటర్ ఉందా? విజిటర్ సెంటర్ కి అటు సైడ్ వెళ్దామా? విజిటర్ సెంటర్ ఇక్కడే కదా. అదే సరే, చెక్కముండా మనం ఆ ట్రైల్ తీసుకుంటే లేక్కే వెళ్ళలేదు. సరే వెళ్దాం పా. ఇప్పుడు ఏముంది, లేక్ ఉందిరా, ఇక్కడ లేక్ దగ్గర పోతలేమో మనం. ఎవడరా ఇలా తుప్పలాగా తెచ్చిండు? చూడిగో విజిటర్ సెంటర్ ఇక్కడ ఉందా? ఇగో విజిటర్ సెంటర్ ఇక్కడ. లేక్ దగ్గర పోయాం అయితే. మనం లేక్ పక్కనే ఉండే, ఇగో ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు. అవునా, ఇట్లకి వెళ్ళి పోరాదు ఇప్పుడు. కమాన్ గాయ్స్. చెట్లు చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ పువ్వులు చూడండి, క్యూట్గా ఉన్నాయి. అరే దినాకర్, ఈ ఛత్రి పట్టుకోరా నాయన. ఇగో నా చేతిలో అన్ని కట్టే ఛత్రి, ఫోన్ వ్లాగింగ్ అంటే కష్టమవుతుంది. ఛత్రి పట్టుకో. అరే ఆల్రెడీ తను ఒకటి పట్టుకుంటుందిరా. ఓ పిసల్ రావు. వెరీ వెరీ కేర్ఫుల్. ముందు పడ్డారు 30-20 రూపాయలు కింద అందుకుంటాయి. అరే నేను ఏమన్నా దినకర్ అనుకుంటున్నారా? నాగేశా తెలుసా? ఇప్పుడే వీడియోలోనే ఇట్లా బూతులు మాట్లాడతాడు. మళ్ళీ నేను అలా సెన్సర్ చేయలేకపోతా, మళ్ళీ మీ మమ్మీ డాడీ చూస్తారు, అప్పుడు నీ గురించి మొత్తం తెలుస్తుంది నువ్వు ఎంత బూతులు మాట్లాడతావు అనేది. ఇది ఇంట్లోనే పెడతావు. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి. ఎందుకు రిటర్న్ వెళ్తున్నావు? అది లేక్ దగ్గరికి వెళ్దామని. గేర్ గ్రిల్స్ రా, గేర్ గ్రిల్స్ కాదు. ఓకేనా? సరే లాగా చేస్తున్నా గైస్, చూడండి. మ్యాన్ వర్సెస్ వైల్డ్. అరే బేర్ గ్రిల్స్ రా, గ్రిల్ అంటే ఆ గ్రిల్ కాదు, బేర్ గ్రిల్స్. గేర్ గ్రిల్. ఓకేనా? ఒక్క నిమిషం, కానీ ఎక్కువ ఉంటుంది. అరే ఇక్కడ, అరే మంచిగా వాసన వస్తుందిరా ఇది.
మల్లెపూలు రా, అరే మల్లెపూలు రా, కొంచెం మల్లెపూలు టైపే. వెళ్ళంగా మరి పాలన్ ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇన్ఫెక్షన్ పాలన్ అలర్జీ ఉంటుంది, కష్టం అవుతుంది. మల్లెపూలు అని ఉన్నాయి కానీ ఓకే, బెటర్గానే వస్తున్నాయి కొంచెం, కానీ నాట్ బ్యాడ్. నైసా. కాటేజెస్ ఉన్నాయి ఇక్కడ. నా తల్ల పువ్వు వచ్చిందిరా, చాలా థ్యాంక్స్. స్కాట్లాండ్ అని ప్లాన్ చేస్తున్నారు గైస్. అది సాటర్డే సండే, మండే ట్యూస్డే కాదు మనం పోయేది. ఇంకోటి 7 people కి ప్లేస్ చూసి దేవుడు, థ్యాంక్ యూ దేవుడు. చూడండి గైస్ ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో, చాలా బాగున్నాయి చెట్లు. ప్లానింగ్ ఫర్ స్కాట్లాండ్ తొందరలో. సో అది చాలా పెద్ద ఉన్నాయిరా. జిప్ లైనరా, గోఏప్ అని ఆడు ఉందే చూడరా, ఇది అదే గోఏప్ అనేది. ఓయ్ పందిరా, నాటిగా పంట ఎవరికి సొంతము అంట. గాయ్స్ ఇక్కడ అయితే ఒక ట్రీ హౌస్ ఉంది, పైన అయితే ట్రీ ఎక్కనికైతే పైన ఒక తంతెలాగా ఉంది, మెట్లు ఉన్నాయి ఇక్కడ. చూద్దాం మనం అక్కడ పోయి మనం ఎక్కచ్చా లేదా అనేది. ఓ ఇక్కడ మంచి యాక్టివిటీస్ ఉన్నాయి అన్ని. గో ఏప్ అని ఉన్నది చూడ, ఇదే అనుకుంటా గో ఏప్. ఇదే కరెక్ట్, ఎందుకంటే కోతి లెక్కన వదులుతున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. నోన్ పార్టిసిపెంట్స్ అక్కడ నుండి అక్కడ దాకా వచ్చింది. అక్కడ రా, అక్కడ ఉంది, అటు ఉంది. ఇగో ఇక్కడే ఉంది. ఓ పైకి ఉంది కదా, ఇక్కడ ల్యాండ్ అవ్వాలి, అటు నుండి అటు. అరే ఇంకెట్లా రావాలి ఇట్లా? ఇగో నాగేష్, నైస్ రా. జిప్ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడికి రావడం, అర్థమైందా? చెట్టు మీద నుంచి ఎక్కలేము ఇక్కడికి డైరెక్ట్. ఓకే, జిప్ లైన్ లో స్టార్ట్ అవ్వాలి, ఇదంతా ఫినిష్ చేయాలి. చెట్టు మీద ఎక్కలేమంటావా? చెట్టు మీద ఎక్కలేము, జిప్ లైన్ నుంచి స్టార్ట్. థ్యాంక్ యూ రా. డ్రైడ్ రా, అది పెంట అది. అట్లా వేరే సైడ్ నుంచి పోవాలి, మంచిగా ఉంది అటు సైడ్. ఇట్ విల్ బి స్మెల్లీ రా. ఓ బాగా పెద్దనే ఉందిరా. ఎండిపోయింది అంటే వాటర్ లేవు అంటే అంతే. అంటే ఇది ఎప్పుడు నాకు తెలిసి దీంట్లో వాటర్ ఉంటాయి బేసిక్గా. చాలా వైల్డ్ లైఫ్ ఉంది రా ఇక్కడ, ఫ్లోరా అండ్ ఫౌనా. లేక్ డిస్ట్రిక్టే ఉంది, ఇంకో స్కాట్లాండ్ దాకా లేక్ డిస్ట్రిక్ట్ ఉందిరా, కానీ ఆ డ్రైవ్ నేను చెప్పేది. నీకు 4-5 వీక్స్ నుంచి వర్షాలు పడలేవు కదా, అందుకే లేక్ ఎండిపోయింది అంటున్నాడు మన దినాకర్. స్కాట్లాండ్ లో పెద్ద పెద్ద లాక్స్ అన్ని ఎండిపోయినాయి. లాక్స్ అంటే అది లేక్సా? లాక్స్ లేక్స్ డిఫరెంట్, కానీ వాటర్ బాడీ సైజ్ ఇంతే. అదేలే వాళ్ళు అన్నారు ఈసారి స్ప్రింగ్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాక్ అండ్ లేక్? నాకేం తెలుసు. మరి లాక్ అని ఎందుకు అన్నావు? అక్కడ లేక్ అనొచ్చు కదా. లాక్స్ అనే అంటారు. అమ్మ లేక్ అనొచ్చు కదా. చూడండి మంచిది. అరే చెక్కముండా చూడరా కుక్కలు. ఇది గైస్ జస్ట్ అట్లా వాక్ అయితే వచ్చినాము, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. ఇంకా తెలిసిందే కదా ఇట్లుంటుంది, మామూలుగా ఉండదు. వర్షం పడుతుంది కరెక్ట్ టైంకి, ఛత్రి యూజ్ అయింది తెచ్చుకున్నందుకు. సో ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇప్పటి నుంచి మన దాంట్లో మంచి వ్లాగ్స్ పెడతాను, కొంచెం ఫన్నీగా ఉండడానికి అయితే ట్రై చేస్తా. ఫన్నీగా నేను ఉంటే అవి వ్లాగ్స్ కూడా ఫన్నీగా వస్తాయి. నేను ఫన్నీగానే ఉంటా, మీరు కూడా ఫన్నీగా ఉండండి, నవ్వండి, హ్యాపీగా ఉండండి గాయస్. ఓకేనా? మీరు హ్యాపీగా ఉండండి, నన్ను హ్యాపీగా ఉంచండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. లాఫింగ్ అరా. ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. విల్ సీ హౌ ఇట్ గోస్. అయిపోయి.